హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ వన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మటన్ కీమా తీసుకొచ్చాడండి. వండి చూపిస్తాను అందరికీ. రైస్ అయితే కడిగాను, పెడుతున్నాను. మటన్ కీమాకి అయితే అన్నీ కోసి పెట్టుకున్నాను. మటన్ అయితే కడిగి పెట్టుకున్నాను. ఇదిగో ఆయిల్ అయితే వేస్తున్నాను. మటన్ కీమాకి టమాటా రసానికి అన్నీ కడిగేసి అన్నీ కోసి పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే మటన్ కీమా తాలింపు వేస్తున్నాను. ఆయిల్ అయితే మరిగింది, పచ్చిమిర్చి ఆనియన్ వేస్తాను. రసం పెడతానని చెప్పాను కదా, ఈ పోపులో కూడా అనిపించాను. కొంచెం కరివేపాకు కూడా వేస్తాను. ఇవైతే బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు వేగి లోపలకి నేను టమాటా రసానికి ఇదిగోనండి కొంచెం చింతపండు తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను. ఇందులోనే ఇదిగో టమాటాలు కోసి పెట్టాను కదా, వేస్తున్నాను చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు. ఇగండి 2 బెండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసుకున్నాను కదా. కొంచెం బాగా ఇవి తీసుకొని పెట్టుకోవచ్చు. ఒక్కోలో కొంచెం స్టైల్లో ఎడతారు. ఇవండి ఆనియన్స్ అయితే కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తాను. చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. 1/2 కేజీ మటన్ కాబట్టి 2 స్పూన్లు కంపల్సరీ పడుతుందండి. ఇదైతే బాగా ఫ్రై చేసేయాలి. ఒక పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసేస్తాను. ఇవ్వండి ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చే వరకు వేపుకోవాలి. ఇదైతే కొద్దిసేపు మూత అయితే పెడతాను. నార్మల్గా పెడతాను, మామూలుగా మూత పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే కలిపి చూపిస్తాను తీసి. ఇగోనండి వాటర్ అయితే కొంచెం ఇంకిపోయాయి కదా, బాగా ఫ్రై అయితే అయ్యింది ఆయిల్లోని. తర్వాత ఏం చేయాలంటే కారం నాకు తగినంత తీసుకుంటున్నానండి. కారం ఆనియన్స్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను, కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొట్టి పెట్టుకున్న గరం మసాలా కూడా వేస్తాను. ఇదిగో చూడండి, ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేయాలండి. ఇంకొక 5 నిమిషాలు ఇవన్నీ ఈ వాటర్లో అలా మగ్గితే ఉప్పు కారం అన్నీ కీమాకి మంచిగా పడతాయి. పైన టమాటాలు కూడా వేసేస్తాం.
అయితే సరిపోద్దండి, కేమాయి కాబట్టి బేగా ఉడికిపోతుంది. ఇది 4 విజిల్లు వస్తే అయిపోద్ది. ఆల్రెడీ వాటర్ అంతా పోయే వరకు మనం ఉడికించుకున్నాం కాబట్టి 4 విజిల్లు వస్తే అయిపోద్ది. ఇప్పుడైతే కుక్కర్ మీద మూత అయితే పెడతాం. A few moments later. అంటే స్పెషల్ ఇవేనండి. ఇదిగో వేడివేడి అన్నం, వేడివేడి రసం, ఇదిగోనండి మటన్ కీమా. ఆనియన్స్, వాటర్. నా వీడియోలు అందరూ చూసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.